హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ను షేర్ చేసుకోబోతున్నానండి. అదే న్యూబార్న్ బేబీ కేరింగ్ అనమాట. న్యూబార్న్ బేబీ కేరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మనం బేబీని బాగా చూసుకుంటేనే బేబీ హెల్తీగా ఉంటుంది, తొందరగా సిక్ అవ్వకుండా ఉంటుంది. నేను ఫాలో అయిన టిప్స్, అలాగే నేను చేసిన మిస్టేక్స్ వల్ల మా పాప ఎలా సఫర్ అయ్యింది, ఇవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు రాహీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే డెలివరీకి దగ్గరలో ఉంటారో, అంటే 8th 9th మంత్లో ఉంటారో వాళ్ళు కూడా మన వీడియో చూడండి. అలాంటి వారికి మన వీడియో షేర్ చేయండి. ఇది 100% చాలా యూజ్ఫుల్ టాపిక్ అండి. ముందుగా న్యూబార్న్ బేబీకి కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం అప్పుడు తీసుకునే జాగ్రత్తలే బేబీ డెవలప్మెంట్కి కానీ హెల్త్కి కానీ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఈరోజు ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం, నేను మీతో ఏ టాపిక్స్ షేర్ చేసుకోబోతున్నాను అంటే, న్యూబార్న్ బేబీకి న్యూ క్లాత్స్ అనేది వేయకూడదండి. ఎందుకు వేయకూడదో ఇప్పుడు చెప్తాను. అలాగే ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, ఫీడింగ్లో మనం చేసే మిస్టేక్స్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అలాగే బేబీకి పౌడర్ ఎలా యూస్ చేయాలి, సోప్ ఎలా యూస్ చేయాలి, ఈ అన్ని థింగ్స్ నేను ఈరోజు మీరు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ముందుగా న్యూ క్లాత్స్ అనేది బేబీకి అసలు ఇవ్వకూడదండి. ఎందుకంటే పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా, పుట్టిన వెంటనే పిల్లలకి కొత్త బట్టలు వేయకూడదు, పాత బట్టలు వేయాలి అని చెప్పి. దాని వెనుక కూడా సైన్స్ ఉందండి. ఎందుకంటే న్యూబార్న్ బేబీకి కొత్త క్లాత్స్ వాడడం వల్ల దాని నుంచి అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. లైక్ కొత్త బట్టలు ఎక్కడంటే అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు, చాలామంది దాన్ని టచ్ చేసి ఉంటారు. దానివల్ల ఆ కొత్త బట్టల మీద బ్యాక్టీరియా వైరస్ కానీ ఇలా చేరుంటుంది కదా. ఆ క్లాత్స్ మనం వేయడం వల్ల బేబీ పుట్టిన వెంటనే ఆ క్లాత్స్ వాడడం వల్ల దాని నుంచి తొందరగా బేబీకి బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్స్ తొందరగా రీచ్ అవుతాయండి. దానివల్ల బేబీకి అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఎప్పుడైనా బేబీకి మీరు క్లాత్స్ వాడే ముందు, డెలివరీ ఇంకా దగ్గరలో 9th మంత్లో ఉన్నప్పుడే, మనం 9th మంత్లో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే బేబీకి వాడే క్లాత్స్ కానీ టవల్స్ కానీ బట్టలు కానీ ఏవైనా సరే ముందుగా కొనిపెట్టుకొని తర్వాత వాష్ చేసుకొని దాన్ని ప్రాపర్గా శానిటైజ్ చేసుకొని ఆ తర్వాతే వాడాలండి. దాని ద్వారా మనం ఇలాంటి అలర్జీస్ అన్నీ బేబీకి రాకోకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అదండి. తర్వాత శానిటైజేషన్. న్యూబార్న్ వన్స్ బేబీ బార్న్ అయిన తర్వాత మనము ప్రాపర్గా హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవాలండి. అలా శానిటైజ్ చేసుకున్న తర్వాతే బేబీని మనం తీసుకోవాలి. అప్పుడే కాదు, వన్స్ బేబీ పుట్టినప్పటి నుంచి ఒక 4 to 5 months వరకు మనం ఈ శానిటైజేషన్ చేయడం చాలా బెటరు. ఎందుకంటే మన చేతుల మీద ఉన్న ఏదైనా బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ న్యూబార్న్ బేబీకి తొందరగా రీచ్ అవుతాయండి. దానివల్ల బేబీ చాలా సఫర్ అవుతుంది. అందుకని మీరు ప్రాపర్ శానిటైజేషన్ లేనిది మాత్రం బేబీని తీసుకోవద్దండి. అప్పుడే మనం బేబీ హెల్త్ డిస్టర్బ్ అవ్వకోకుండా చూసుకోగలము. అలాగే ఫీడింగ్ విషయానికి వస్తే, మేబీ చాలా వరకు బ్రెస్ట్ ఫీడే ఇస్తారు. ఇంకా కొంతమంది పిల్లల్లో మదర్స్కి బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం కానీ, బేబీ లేకపోతే హెల్త్ అప్సెట్ వల్ల దూరంగా మదర్ అండ్ డాటర్ దూరంగా ఉండడం వల్ల ఫీడింగ్ ఆగిపోవడం కానీ ఇలా ఉంటాయి కదా. ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలుసుకుందాం. బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే బేబీకి ఇండైజెషన్ అవ్వడం, లేకపోతే వామిట్స్ అవ్వడం, మనం ప్రాపర్గా ఫీడింగ్ ఇవ్వకపోతే బేబీ హెల్త్ అనేది అప్సెట్ అవుతుంది. అలాగే మదర్స్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ముందు బ్రెస్ట్ని వేడి నీళ్ళతో మంచి క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫీడింగ్ ఇవ్వాలండి.
లేదంటే మన మన మనలో ఉన్న స్వెట్ కానీ ఇలా ఏవైనా స్వెట్ ద్వారా మన మీద ఉన్న బ్యాక్టీరియా బేబీకి డైరెక్ట్గా మన మిల్క్ ద్వారా బేబీ స్టమక్లోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా బేబీ సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా బ్రెస్ట్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫీడింగ్కి రెడీ అవ్వాలండి. బేబీకి ఎప్పుడైనా సరే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఫీడింగ్ ఎలా ఇస్తారంటే మదర్ పడుకొని అలాగే బేబీని కూడా కింద పడుకోబెట్టి బ్రెస్ట్ ఫీడ్ ఇస్తూ ఉంటారనమాట. అలా ఇవ్వడం వల్ల బేబీకి పడుకొని ఫీడ్ తీసుకోవడం వల్ల సరిగ్గా డైజెషన్ అవ్వదు. అవి రివర్స్ మళ్ళీ వామిటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మదర్ ఎప్పుడైనా సరే వన్స్ బేబీకి ఫీడింగ్ ఇచ్చే ముందు ప్రాపర్గా బ్రెస్ట్ని క్లీన్ చేసుకొని, అలాగే ఎప్పుడైనా సరే బేబీ ఈ పొజిషన్లో ఉండాలండి. హెడ్ ఇక్కడ ఉండాలి. హెడ్ ఇక్కడ ఉండి బేబీ ఎలా ఉండాలి. ఎలా ఉండి మదర్ ఇలా పెట్టుకొని ఫీడ్ ఇవ్వాలండి. అప్పుడే బేబీకి మిల్క్ తీసుకున్నప్పుడు తొందరగా డైజెషన్ అవుతుంది. అలా ఫీడ్ ఇచ్చిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే ఫీడ్ ఇచ్చిన వెంటనే పడుకోబెట్టేస్తారు. అలా పడుకోబెట్టడం వల్ల కూడా బేబీకి డైజెషన్ సిస్టమ్ అంతగా డెవలప్ అయి ఉండదు. కాబట్టి వన్స్ బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత మదర్ భుజం మీద వేసుకొని వెన్ను ఇలా నిమరాలండి. వీపు ఇలా నిమరడం వల్ల బేబీకి మిల్క్ అన్నది తొందరగా డైజెషన్ అవుతుంది. ఎప్పుడు మనం అలా ఎంతసేపు అలా అనాలంటే బేబీకి వన్స్ తేప్ అంటాం కదా, అలా ఆ సౌండ్ వచ్చేంత వరకు నిమురుతూ ఉండాలి. అప్పుడే బేబీకి కరెక్ట్గా డైజెషన్ అవుతుందని అర్థం. అప్పుడు బేబీని వెంటనే పడుకోబెట్టుకోకుండా కొద్దిసేపు ఆడించుకోవడం ఇలా చేసి తర్వాత పడుకోబెట్టాలండి. ఇప్పుడు బేబీకి ఫార్ములా మిల్క్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. బేబీకి ఫార్ములా